పోల్చుకోవడం ద్వారా చూడండి, ఏ వ్యక్తి అయితే పోల్చుకుంటాడో ఆ వ్యక్తిలో సంతోషం ఉండదు, ఆ వ్యక్తిలో సమాధానం ఉండదు, ఆ వ్యక్తిలో నిద్ర పట్టదు. నిద్ర పట్టరంటే నిద్ర పట్టకుండా అలా ఉంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి హృదయంలో సమాధానం లేదు. ఈ యొక్క పోల్చుకునే తత్వం మనకు ఉండొద్దు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, దేవుడు కూడా ఎవరికి సామర్థ్యం తగ్గట్టుగా వాళ్ళకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి ఆ వ్యక్తికి ఒక కారు వచ్చింది, నీ నమ్మకత్వాన్ని బట్టి ఒక రోజు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ వ్యక్తికి ఇల్లు వచ్చింది, నీ నమ్మకత్వం బట్టి నీకు కూడా ఒక దినాన ఇల్లు వస్తుంది. ఆ వ్యక్తికి గొప్ప కార్యాలు ఉన్నాయి, నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు కూడా ఒక దినాన అది నువ్వు పొందుకుంటావు. ఎప్పటికి నిన్ను బీదవాడుగా దేవుడు ఉంచాడు, ఎప్పటికి నువ్వు దరిద్రుడిగా ఉండిపోవు, ఎప్పటికీ నువ్వు ఎందుకు పనికిరాని వాడిగా ఈ లోకంలో ఉంచు. ఒక దినాన నువ్వు ఎవరిని చూసైతే అబ్బా నేను కూడా అలా ఉంటే బాగుండు అనుకుంటావు, ఆ దినాన దేవుడు ఖచ్చితంగా నేను ఒక దినం తీసుకువెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరిని చూసో పోల్చుకోవడం కాదు, ఆ స్థితిలో దేవుడు అంతకన్నా ఎక్కువ స్థితిలో ఉంచగలడు అని విశ్వాసంగా ఈ లోకంలో మనం బ్రతకాలి. హల్లెలూయా. కనుకనే మనం ఉన్న స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. ఒకవేళ నీకు కొంచెమే ఉందా, ఒకవేళ నువ్వు అంతే చేయగలుగుతావా, మన కెపాసిటీ కొంచెమే ఉందా, దాంట్లో తృప్తి కలిగి బ్రతికినప్పుడు ఎటువంటి బాధ, ఎటువంటి ఇబ్బంది మనకు ఉండదు, నెమ్మది కలిగి మనం బ్రతకొచ్చు. అందుకే ఒక ఆయన అంటాడు, ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక మనిషి లేకపోతే అంచనాలు పెట్టుకుంటే ఎంత ఎక్కువ అంచనాలు పెట్టుకుని అంత బాధపడాల్సి వస్తాయంట. అవును, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే బాధ కూడా అంటే ఉంటుంది. అసలు అంచనాలే లేకపోతే జీవితంలో ఏ బాధ కూడా మనకు ఉండదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ వ్యక్తులకు 5 తలాంతులు ఒక వ్యక్తికి, 2 తలాంతులు ఒక వ్యక్తికి, 1 తలాంతు ఒక వ్యక్తి ఎందుకు ఇలాగ ఇచ్చాడు? దేవుడికి పార్షాలిటీ ఉండదు. నువ్వు ధనవంతుడు అయి ఉండొచ్చు, నీకు డబ్బు ఎక్కువ ఉండొచ్చు, నువ్వు జ్ఞానమై ఉండొచ్చు, నీవు ఎక్కువ జ్ఞానవంతుడు ఉండొచ్చు, ఉద్యోగస్తులు అయి ఉండొచ్చు, లేకపోతే బీదవాడిగా ఉండొచ్చు, ఏమి డబ్బు లేక బట్టలు వేసుకోకుండా నీవు బట్టలు వేసుకోవడానికి కూడా సరైన బట్టలు లేకపోవచ్చు. నువ్వు ఏ పరిస్థితిలో ఏ స్థితి అయినా సరే అది నువ్వు చర్చి గేటు బయట వరకే, ధనవంతుడివా బయట వరకే, బీదవాడివా బయట వరకే, గొప్పవాడివా బయట వరకే, పేరు కలిగిన వాడివా బయట వరకే, చిరిగిపోయిన బట్టలు కలిగిన వాడివా బయట వరకే, నారవంతుడువా బయట వరకే, ఉద్యోగస్తుడువా బయట వరకే. మన సిద్ధి ఏదైనా, పరిస్థితి ఏదైనా, నీ చెప్పులతో పాటు అవన్నీ కూడా అక్కడే వదిలిపెట్టి నువ్వు మందిరంలోనికి రావాలి. దెర్ ఈస్ నో పార్షాలిటీ. వీళ్ళు గొప్ప వాళ్ళు, వీళ్ళు గొప్ప ధనికులు అని లేదు. చైర్స్ ఫర్ ఎవ్రీబడి, కుర్చీలు అందరి కోసం, కార్పెట్లు అందరి కోసం. ఎందుకు అంటే దేవుడి సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా సమానమై ఉన్నారు. హల్లెలూయా. అందుకే వాక్యంలో సెలవిస్తుంది, ఒక్క బాప్తిస్మము, ఒకే దేవుని ఆరాధిస్తున్నాము, ఒకే బాప్తిస్మం తీసుకున్నాము, మనందరం ఒకే ఆత్మ కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒకవేళ నా పేరుంది కదా, నా పాస్టర్ బాగా చూడాలి, నా పేరు లేదు కదా నన్ను పక్క చూడాలి అని కనుక మీరు అనుకుంటే మీరు పొరపడ్డారు. దేని బిడ్డ, చర్చ్ నుండి చెప్పులు విడిచిపెట్టి వస్తున్నప్పుడే మన సమస్త పొజిషన్ విడిచిపెట్టి ఒకే ఆత్మ కలిగి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మాత్రమే దేవుడి సన్నిధిలో మీరు అడుగు పెట్టాలి. హల్లెలూయా. అయితే ఈ 2 తలాంతుల వాడు దేవుడి కుమారుడే, యజమానుడు దాసుడే. 5 తలాంతులు కలిగిన వాడు యజమాని దాసుడే, 1 తలాంతు కలిగిన వాడు కూడా యజమాని దాసులే. ఈ ముగ్గురు కూడా యజమాని దాసులే. కానీ ఈ ముగ్గురు ఎందుకు వేరువేరుగా వచ్చారంటే వాళ్ళ నమ్మకత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క పనిని బట్టి, వారి యొక్క ఉత్సాహాన్ని బట్టి, వారి యొక్క చేసే విధానాన్ని బట్టి దేవుడు ఆ విధంగా వాళ్ళకి అనుగ్రహించాడు. ఒకరోజు ఒక సేవకుడు అంట కొంతమంది యవనస్తులని ఒక సమాధిలోనికి తీసుకెళ్ళాడు. ఒక సమాధికి తీసుకెళ్తే ఆ యవనస్తులందరూ ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన ఏమని ప్రశ్న అడుగుతున్నారంటే, ఏం చూస్తున్నారు మీరు ఈ సమాధి దొడ్డిలో ఏం చూస్తున్నారంటే, అప్పుడు అన్నాడు ఆయన, ఇగో వి సీ టోమ్ స్టోన్స్, అంటే మేము అన్ని కూడా సమాధులు మేము చూస్తున్నాము, సమాధుల మీద పలకలు మేము చూస్తున్నాము, ఇదిగో సమాధుల మీద అన్ని కూడా మేము చూడగలుగుతున్నాము. అంటే ఇంకేం చూడగలుగుతున్నాను అంటే పాస్టర్, అప్పుడు వీళ్ళందరూ కూడా ఇంకేం మేము చూడలేదు, అందుకే మొత్తం ఇవే ఉన్నాయి, సమాధులే ఉన్నాయి, చెత్తే ఉంది ఇక్కడ అని చూస్తున్నాడు. అప్పుడు పాస్టర్ అన్నాడంట, మీరు చూసే సమాధుల్లో ఒక దినాన గొప్ప వాళ్ళందరూ కూడా ఉన్నారు, ఒక దినాన డబ్బులు ఎక్కువ కలిగి వారి డబ్బులు ధనికులైన వారు ఇక్కడ ఉన్నారు, ఒక దినాన పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వారు ఉన్నారు, ఒక దినాన జ్ఞానము పొందుకున్న వారు ఇక్కడ ఉన్నారు, ఒక దినాన ఎక్కువ వెల్త్ కలిగిన వారు ఉన్నారు. ఇంతమంది ఈ సమాధిలో చూస్తున్నారు. కానీ ఆ సమాధిలో కూరుకుపోయి ఒక దినాన గొప్పవాడుగా పిలువబడిన వాడే గాని, ధనవంతుడిగా బీదవాడిగా పిలువబడే గాని ప్రతి ఒక్కరు కూడా ఈ సమాధిలో భూస్థాపితం అయ్యారని చెప్తున్నాడు కదా. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డ, ఈరోజు జీవితంలో ఏది మీకు గ్యారంటీ ఇస్తుంది? మీరు కూర్చున్నారు, అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తామని గ్యారంటీ మీకుందా?
మీకుందా? మా ఇల్లు పక్కనే, నాకే లేదు. మనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తామని గ్యారంటీ లేదు. ఈ రోజు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తామని గ్యారంటీ లేదు. మనం మరి రేపటి గురించి రేపు బ్రతుకుతాను, రేపు నేను ఇది చేస్తాను, అది పొడి చేస్తాను అని కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది మనకి? ఈరోజు మనకి జ్ఞాపకం చేసుకోవాలి, మనకున్నది కొద్ది సమయమే. ఎంత సమయం తెలుసా? నీవు చూడగలిగిన సమయమే. నీకున్న సమయం ఏంటో తెలుసా? ఒక్క నిమిషమే. ఒక్క నిమిషమే. ఎందుకు ఒక్క నిమిషమే? ఎందుకంటే తర్వాత నిమిషం ఏమైతావో నీకు తెలియదు. నీ సమయమో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అనుకోవద్దు. అదే 90 సంవత్సరాలు అనుకోవద్దు. నీకున్న సమయం కేవలం నిమిషం మాత్రమే. నిమిషం మాత్రమే. అది కూడా నీ ఉన్న నిమిషం మాత్రమే. ఎందుకంటే యు డోంట్ నో వాట్ నెక్స్ట్ మినిట్ బ్రింగ్ యూ. అంటే తర్వాత నిమిషం నీకేది తీసుకొని వస్తుందో నీకు తెలియదు. కాబట్టి దేని బిడ్డ, మన సమయం చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే అది ఎన్నో సంవత్సరాలు కాదు, ఎన్నో గంటలు కాదు, ఒక నిమిషం మాత్రమే. ఎవ్రీ మినిట్ ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ప్రతి నిమిషం దేవుడి నుండి ఒక బహుమానం, ప్రతి నిమిషం దేవుడి ఒక ధన్యత. ఈరోజు మన బ్రతుకున్న మన సంగతిని మన జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉన్న చిన్న జీవితంలో ఇన్ని సంవత్సరాలు దేవుడు నిన్ను చూశాడు కదా, ఇన్ని సంవత్సరాలు నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు, నీకు మంచి సమయం ఇచ్చాడు. యూ హావ్ గివెన్ ఎ ప్రాపర్ టైం, యూ హావ్ గివెన్ ఎ రిసోర్స్. అంటే నీకు చక్కటి వనరుని ఇచ్చాడు. నేను ఒక మంచి భర్తగా నేను ఒక పొజిషన్ లో పెట్టాడు, నేను ఒక మంచి భార్యగా నేను ఒక పొజిషన్ లో పెట్టాడు, నేను ఒక పిల్లలకు తండ్రిగా నేను ఒక పొజిషన్ లో పెట్టాడు, ఒక సంఘంలో సభ్యుడిగా నేను ఒక పొజిషన్ లో పెట్టాడు. ఆయన వెళ్ళాడు, సమయం అయిపోయింది, మళ్ళీ వస్తాడు. వచ్చాక నీ బాధ్యతను బట్టి నిన్ను పరిస్థితిలో నిన్ను ప్రశ్నలు అడుగుతాడు. హీ విల్ క్వశ్చన్ యూ. నిన్ను ప్రశ్న అడుగుతాడు. విడా, నేను చక్కని భర్తగా నేను నియమించాను, ఏం చేశావు నీ కుటుంబానికి, ఏం నేర్పావు అని నేను అడుగుతాడు. నేను మంచి భార్యగా కుటుంబానికి ఇచ్చాను, విడా నువ్వు ఏం నేర్పావు నీ కుటుంబానికి నేను అడుగుతాడు. పిల్లలుగా నేను ఒక మంచి తల్లిదండ్రులుగా నియమించాలి, ఏ భక్తి వాళ్ళకి నేర్పారు అడుగుతారు. ఈ ఉద్యోగంలో నేను నిలబెట్టాను, నీ ఉద్యోగం ద్వారా నువ్వు ఏం పని చేసావు అడుగుతాడు. నీ యొక్క పనిలో, నీ బిజినెస్ లో నిలబెట్టని ఏం కార్యం చేసావు నేను అడుగుతాడు. దేని బిడ్డ, ప్రతి దానికి మన లెక్క అప్పచెప్పవలసి ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యు థింక్ నీ కష్టం ద్వారా నువ్వు సంపాదించి అనుకుంటున్నావా? నీకున్న సమయం నీది కాదు, నీకున్న జీవితం నీది కాదు, నీకున్న ఆత్మ నీది కాదు, నీ శరీరం కూడా నీది కాదు. నీకు సంబంధించింది ఏంటి? నీకు సంబంధించి ఏంటి అని బిడ్డ? నీ శరీరమా? నువ్వు చనిపోగానే విడిచిపెడుతుంది. నీ ఆత్మ చనిపోయే పరలోకం చేరుతుంది. నీకు సంబంధించింది ఈ లోకంలో ఏంటి? నీవు నేను ఒంటరి వాళ్ళము అనే విషయాన్ని మీరు మన జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుడు నీకు నాకు ఇచ్చిన చిన్న సమయంలో దేవుడు నాకు ఇచ్చిన పనిని నువ్వు అద్భుతంగా పనిని సంపూర్ణము చేసి నువ్వు ముందుకెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇద్దరు వ్యక్తులలో కనుక మన జ్ఞాపకం చేస్తే వాళ్ళిద్దరు కూడా చాలా చక్కగా ఒక కార్యం వాళ్ళు చేశారు. ఏం కార్యం అంటే వాళ్ళకి ఇవ్వబడిన తలాంతులను వాళ్ళు మల్టిప్లై చేశారు. ఏం చేశారు?